2019 నుంచి 24 మధ్య అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అప్పుడు మాత్రం వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా గొప్పగా గర్వంగా చెప్పుకున్నారు. ఏదైతే వాలంటీర్ వ్యవస్థని దేశంలోనే మొదటిసారిగా తామే తెచ్చినట్లు, ఆ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం బలపడినట్లుగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ వల్లే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఈ యొక్క ద్వంద్వ వైఖరి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మొత్తానికి వైఎస్ఆర్సీపీ మాత్రం అనేక విషయాల్లో ద్వంద్వ వైఖరి అవలంబించడం మనందరికి కూడా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి వైఎస్ఆర్సీపీ వ్యాఖ్యలు చేస్తుంది. అధికారంలో ఇప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయినాక ఒకలాగా. మొత్తానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్న వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు గమనిస్తే కనుక అయితే మన ఎన్నికల ముందే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వాలంటరీ వ్యవస్థ ఒక కారణం అని, ముఖ్య కారణంగా చెప్పాం. ఈవెన్ రిజల్ట్స్ వచ్చాక కూడా వాళ్ళే చెప్పారు అప్పట్లో, వైసీపీ వాళ్ళే, మేము ఓడిపోవడానికి వాలంటరీ వ్యవస్థ ముఖ్య కారణం అని. ఎందుకంటే ఎమ్మెల్యేలకిను తర్వాత కార్యకర్తలకి మధ్య లేదా ప్రజలకి మధ్య అనుసంధానం కుదరలేదు. అది వాళ్ళు కొత్తగా చెప్పింది కాదు. కానీ ఇటీవల కాలంలో మీరు గమనిస్తే మొన్నెప్పుడు రోజా కూడా అంది కదా, వాలంటరీ వ్యవస్థ ఉండడం వల్ల మేము సమయానికి అన్ని అందించాము, ఫస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్లు వెళ్ళిపోయేవి, అన్ని డోర్ డెలివరీ చేసేవాళ్ళం అని ఆవిడ గొప్ప చెప్పుకుంది ఇటీవల కాలంలో. ఇవాళ అందుకు భిన్నంగా ఇతను మంత్రాలయానికి చెందిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఎవరు, బాలనాగిరెడ్డి, ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఏమంటున్నారు, మేము నిండా మునిగిపోవటానికి ఈ వాలంటరీ వ్యవస్థే కారణం. అంటే ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్య వారధిగా అది ఉండిపోయింది. అంటే దానివల్ల వీళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకోలేకపోయారు, ప్రజల్లో తిరగలేదు ఎవరు కూడా. మీరు గమనిస్తే కనుక అయితే ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, ప్రజలతోటి మమేకం అవ్వలేదు. వాళ్ళు ఎవరితో మమేకం అవ్వాలనుకున్నారు? జగన్మోహన్ రెడ్డితో అవ్వాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా సంతృష్టిపరచాలి, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఎలా ఆనందం కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి కోసం మనం ఏం చేయాలి, ఎన్ని అవినీతి పనులు చేయాలి, ఎన్ని అక్రమాలు చేయాలి, ఎన్ని బూతులు మాట్లాడాలి, ఎంతమంది ఆడవాళ్ళని తిట్టాలి, వీటి మీద పెట్టిన ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రజల మీద పెట్టలేదు. ఇవాళ ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? అయితే ఇక్కడ నేను ద్వంద్వ వైఖరి అంటలేదు దీన్ని, వీళ్ళ మనసుల్లో ఎప్పటి నుంచో ఉన్నది, అప్పుడు కూడా ఉండుంటుంది. అప్పుడు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత ఉంది, కానీ ఏమీ చేయలేక వాళ్ళు నోర్లు మూసుకున్నారు. రెండోది ఏంటంటే, మీకు అప్పట్లో ఏంటి వాళ్ళు బాగా స్ప్రెడ్ చేసింది, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మరో 30 ఏళ్ళు మనమే అనేసరికి వీళ్ళందరూ కూడా తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ఆ భయంతో కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎవడు కూడా కావాలని తప్పు చేయాలని అనుకోడు. పరిస్థితిలో లేకపోతే దురాశో లేకపోతే మరొకటో ఒక మనిషిని తప్పు చేయడానికి ప్రోద్బలం ఇస్తుందన్నమాట. ఆ రకంగా వాళ్ళు అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు కూడా వాళ్ళు వెయిట్ చేశారు 18 నెలల కాలంగా. ఆయన ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని కలవట్లేదు, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీరు కార్యకర్తల్ని కలవండి, వాళ్ళతో మమేకం అవ్వండి, 2.0 ముఖ్యమంత్రి అవుతానంటున్నారు 2029లో అంటే అతను సలహా ఇస్తున్నాడు. తర్వాత మేము వచ్చాక మళ్ళీ అందరి సంగతి తేలుస్తాం తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ ఆ బెదిరింపు ఇచ్చాడు ఇవాళ. అంటే నీకు ఇంకా ఎక్కడో చిన్న ఆశ, మేము వస్తాము అని ఒక చిరు ఆశ నీకుంది, ఎవరికి? బాలనాగిరెడ్డికి. కానీ అది తప్పని మనం చెప్తున్నాం. మీరు వచ్చే అవకాశం లేదు, ఇలాంటి భ్రమల్లో ఉండకండి. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చే స్థాయికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తీసుకెళ్ళి బయటపడేస్తాడు. నిజంగా మీకు 2 విషయాలు అవగతం అయి ఉంటాయి. ఒకటి, ఓకే ఈ వంకనైనా నన్ను జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు పంపిస్తాడు. 2, మనసులో ఉండే ఒక బాధో వాటెవర్ అది నేను చెప్పగలిగాను, జగన్మోహన్ రెడ్డికి నేను సలహా ఇవ్వగలిగాను. ఈ 2 అంశాలు అతని మెదడులో ఉండుంటాయి. కాబట్టి ఇవాళ బాలనాగిరెడ్డి అందుకని మాట్లాడి ఉంటాడు నేను అనుకోవడం. ఏది ఏమైనా వాలంటరీ వ్యవస్థ వల్ల ఖచ్చితంగా వైసీపీకి దెబ్బేనండి. కాకపోతే ఏంటంటే 200 కోట్లు దండుకుంది, ఒక్కొక్కరి దగ్గర 200 రూపాయలు వసూలు చేసి సాక్షి పేపర్ కోసం నెలకు 5,000 అని వాళ్ళ చేత ఊడిగం చేయించుకున్నారు, వెట్టి చాకరీ చేయించుకున్నారు ఒక రకంగా. కాకపోతే బెనిఫిట్ ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికి. ఒక్కొక్కళ్ళ పర్సనల్ డేటా తీసుకోగలిగాడు. కానీ ఇక్కడ ఫూల్స్ అయింది మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మంత్రులు, హూఎవర్ ఇట్ ఈస్, వైసీపీకి చెందిన వాళ్ళు. కాబట్టి 5 సంవత్సరాలు ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల మొత్తం పార్టీ సర్వనాశనం అయిపోయింది వైసీపీ. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఇంత అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోయాడు. దానికి రీజన్ ఏంటంటే పార్టీ ఎక్కడా కూడా పటిష్టంగా లేదు. పార్టీకి ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణ ఉండాలి.
పార్టీలో క్రమశిక్షణ లేదు, పార్టీ నేతకి క్రమశిక్షణ లేదు, మాట నిలకడ లేదు, ఏదీ లేదు. అంటే ఒక పార్టీ పెట్టాక ఆ పార్టీ కనీసం 50 ఏళ్ళు ఉండాలి అనే ఒక దృష్టితోటి మనం పెట్టాలి. పార్టీ పెట్టగానే నేను పార్టీ పెట్టింది నా పదవి కోసం అనుకోకూడదు. పార్టీ అనేది ప్రజల కోసం అనుకుంటే ఇలాంటి పనులు ఉండవు అన్నమాట. కాబట్టి పార్టీ విధి విధానాలు మనం మాట్లాడుకునేటప్పుడు, ఖరారు చేసుకునేటప్పుడు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి, వ్యక్తిగతంగా కాదు. కానీ ఇక్కడ అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇది నాది, నా కోసం, నా చేత అనుకున్నాడు కాబట్టి ఇవాళ ఆయన ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఆయన చేయి దాటి వెళ్ళిపోతున్నారు, చేజారిపోతున్నారు. చెప్పాలంటే నిన్న పిల్లి సుభాష్ చంద్రబోస్లో అయితే 1.5 కోటి కోసం మాట్లాడటం ఏంటి? అసలు వైసీపీలో కోట్లలో వాళ్ళు అవినీతి చేస్తే 1.5 కోటి గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడాడంటే పిల్లి మెడలో గంట కట్టాను అనుకున్నాడా? కానీ కాదు కదా. ఇప్పుడు అతన్ని కూడా పంపించేస్తే బాగుండు అనుకున్నాడేమో. ఇంకా రేపటి నుంచి ఇంకా వస్తారు చూడండి. మనం ఆల్రెడీ చెప్పాం గతంలో, మొన్నెప్పుడో నేను చెప్పా ఒక్కొక్కడు బయటకు వస్తాడని. అందరూ అసంతృప్తితో ఉన్నారు ఇక్కడ వైసీపీలో. ఇంకా వేరే మార్గాలు లేవు వాళ్ళకి. ఈ రకంగా మార్గం వెతుక్కుని బయటపడదామని చూస్తున్నారు. కానీ ఏ రకంగా బయటపడదాం అనుకున్నా మరి ఏ పార్టీ కూడా తలుపులు తెరుస్తుందని నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ మేడం. Please subscribe to Leo News for more videos.